హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా మెంబర్స్ అయితే మనకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఆ ఆప్షన్ తీసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కింద. హైప్ అని క్లిక్ చేసి ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా మీ మొబైల్లో క్రోమ్ అనేది యూజ్ చేసుకోండి. క్రోమ్లో వెళ్ళి మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ వెబ్సైట్ అనేది మీరు తప్పకుండా ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. yogaandhra.ap.gov.in అనేది మీరు ఈ అడ్రస్ అనేది మరి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అయితే ఏ విధంగా కనపడుతుందో మీకు ఇప్పుడు ఏ విధంగా స్క్రీన్ కనపడుతుందో అదే విధంగా మీకు కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఏదైనా మిస్ అయ్యి ఏదైనా వేరే వెబ్సైట్లోకి వెళ్తూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కనుక సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో సో ఈ స్క్రీన్ మీద ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట లింక్. సో మీరు సో ఇక్కడ వచ్చేసి ఈ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే మీకు సిటిజన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి రెండు మీకు కనబడతా ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్లో మీరు కంపల్సరీ సిటిజన్స్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోండి. సో సిటిజన్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మీకు సో అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ సైట్లోకి వచ్చే స్టార్టింగ్లో ఈ విధంగా మొత్తం స్క్రీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఒక రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కనపడడం లేదు, మీరు చూడవచ్చు. ఇందాకైతే మీకు వేరే ఆప్షన్స్ అనేవి కనపడ్డాయి. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనేది కనపడడం లేదు. సో మీరు ఎందుకంటే రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి, మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి కొన్ని, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు స్టార్ గుర్తు ఉంది అంటే అది మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా స్టార్ గుర్తు ఉన్నాయన్నమాట, మీరు చూడవచ్చు. నేమ్ పక్కల సో బిసైడ్లో మీరు చూస్తే స్టార్ అనేది గుర్తుంది. ఇటువంటివన్నీ ఇంపార్టెంట్సే. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ ఇంపార్టెంట్గానే ఇచ్చారు, అంటే అన్ని ఫిల్ చేస్తే కానీ ముందుకు వెళ్ళదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఉంది కదా, నేమ్ అనేది మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మీ నేమ్ అనేది ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి ఏదైతే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకొని ఉండింటే సో మనకు మెసేజ్ వస్తుంది అనమాట, ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యారని చెప్పేసి మనకు ఒక చిన్న పాపప్ విండో అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇంకా మనం మళ్ళీ ఈ యొక్క ఆధార్ నెంబర్తో మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో కొత్త అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటే మీరు ఇంకా ఇబ్బంది పడాల్సిన పని లేదు. రిజిస్టర్ అయినారని చెప్పేసి మీరు అది చూస్తుంది కాబట్టి మీరు ఇంకా ముందు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళలేమన్నమాట. ఎవరైతే రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎటువంటి మెసేజ్ అయితే రాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అనేది కదా, సో జెండర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తుంటాయి ఇక్కడ. సో మీరు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది మీ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ జెండర్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది కదా, సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే మీకు క్యాలెండర్ పక్కన కనబడుతుందో ఆ క్యాలెండర్ క్లిక్ చేసి యూజ్ చేసుకుని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది కింద ఉన్నాయి కదా, సో వీటిని మనం స్క్రోల్ చేసి చూస్తే సో పైకి వెళ్ళినామంటే స్క్రోల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి మిగతావి కనపడుతూ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది మీ అడ్రస్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అన్ని చూపిస్తుంది. అక్కడ మన డిస్ట్రిక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అర్బన్ రూరల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ సైడ్కి యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. అర్బన్ అయితే అర్బన్ వాళ్ళు అర్బన్ తీసుకొని, రూరల్ అయితే గ్రామంలో ఉన్న వాళ్ళైతే రూరల్ కిందకి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ మున్సిపాలా లేదంటే మండల్కి సంబంధించి మున్సిపాలిటీలో ఉన్నారా లేదంటే మండల్లో ఉన్నారని అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ బాక్స్లో మీకు యారో ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకోగానే ఇక్కడ విలేజ్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ విలేజ్ సంబంధించిన వాళ్ళు అనేది మీరు అక్కడ మండలం చూస్ చేసుకోగానే ఆ మండలంలో మీ విలేజ్ నేమ్స్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో విలేజ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ విలేజ్ లేదంటే సెక్రటరీ లేదంటే వార్డు ఈ విధంగా మీకు
ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు మండలం ఏ మండలంలో చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మండలం ఉన్నటువంటి విలేజ్ అన్ని క్లియర్గా చూపిస్తుంది. హౌస్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఏరియా కానీ హౌస్ నెంబర్ కానీ ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి, చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈవెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే సో మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేయాలనేది ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేయగానే సో మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఆప్షన్స్ వస్తుంది. అంటే మీరు ఆ ఆప్షన్స్ కాకుండా మీకు ఒక ప్లేస్ అదర్స్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఏదైతే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సో మీకు మేము రిజిస్టర్ మొబైల్ ఏదైతే మీరు ఇచ్చారో పైన సో దానికి మీకు మెసేజ్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయడానికి ఈ ఏరియాలో ఒక ఆప్షన్ వస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇక ముందుకు నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో సక్సెస్ఫుల్ మీరు రిజిస్ట్రేషన్ అయినట్టుగా మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఓకే అని క్లిక్ చేసినట్టయితే మీరు కంప్లీట్గా మీ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసినట్టే అనమాట. సో ఇది క్లియర్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో చూశారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేసి హైప్ మీద అయితే కంపల్సరీ టచ్ చేయండి. సో ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.